ఒకప్పుడు విష్ణువు శేషపాన్పు మీద పడుకుని ఉంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి చూస్తాడు. విష్ణువు అప్పుడు కూడా అలా పడుకునే ఉంటాడు. బ్రహ్మదేవుడు అప్పుడు అదేంటి నేను నీకు గురువును, ఈ లోకాల్ని సృష్టించిన వాడిని, ప్రతి ఒక్క సృష్టికి నేనే కారణమైన వాడిని, నన్ను చూసుకోవడా నువ్వు లెగవా అని చెప్పి ప్రశ్నిస్తాడు. అప్పుడు విష్ణువు ఈ లోకాలన్నిటిని సృష్టించిన వాడిని, నిన్ను సృష్టించిన వాడిని కూడా నేనే. నా యొక్క నాభి నుంచి వచ్చిన కమలం నుంచి నువ్వు వచ్చావు. కాబట్టి నువ్వు నాకు పుత్రుడితో సమానము అని చెప్తాడు. అలాగే నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి ఇద్దరు యుద్ధంకి సిద్ధమవుతారు. ఇద్దరూ కూడా పెద్ద పెద్ద అస్త్రాలని ప్రయోగించుకుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఆ అస్త్రాల వల్ల ప్రయోగించడం వల్ల చాలా వేడనేది వచ్చేస్తుంది. ఆ వేడి వల్ల ముల్లోకాలన్నీ కూడా చాలా వేడెక్కిపోతాయి. ఆ వేడికి తట్టుకోలేరు ఎవరు కూడా. అప్పుడు శివుడు పరాశక్తితో కలిసి, కుమారులతో కలిసి, దేవతలందరితో కలిసి ఇక్కడ ఉన్న అస్త్రాల దగ్గరికి, బ్రహ్మ విష్ణువుల దగ్గరికి వస్తారు. వచ్చి ఆ అస్త్రాల్ని ఎలాగైనా సరే శాంతింపచేయాలి అని చెప్పి అగ్ని స్తంభాకారంలో బ్రహ్మ విష్ణువుల దగ్గర వెలుస్తారనమాట. ఆ అగ్ని స్తంభాకారం ఉంది కదా! అది ఈ అస్త్రాల్ని ఆకర్షింపచేసేస్తది. అప్పుడు ముల్లోకాలన్నీ కూడా శాంతించేస్తాయి. అప్పుడు బ్రహ్మ విష్ణువులు ఈ అగ్నిస్తంభం యొక్క ఆది అంతాల్ని కనుక్కోవడానికి వాళ్ళ అజ్ఞానంతో, అహంకారంతో బయలుదేరతారు. అప్పుడు విష్ణువు అలిసిపోయి దీని అగ్రభాగాన్ని కనుక్కోవడము అసాధ్యము అని తెలుసుకుని యథాస్థానానికి తిరిగొచ్చేస్తాడు. కానీ బ్రహ్మదేవుడు ఆకాశంలో అలా విహరిస్తూ ఉండగా ఒక మొగలి పువ్వు కేతకి పుష్పం అనేది కనిపిస్తది. ఆ కేతకి పుష్పం అనేది చాలా కాలం నుంచి పైనుంచి పడుతూనే ఉంటది. అది ఎలా పడతది అంటే, ఈ బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కూడా అజ్ఞానంతో అగ్నిస్తంభం యొక్క ఆది అంతాన్ని కనుక్కోవడానికి బయలుదేరడంతో ఆ అజ్ఞానాన్ని చూసి శివుడు నవ్వుతాడు. అప్పుడు ఆయన తల మీద నుంచి ఒక పుష్పము ఒక మొగలి పువ్వు అనేది ఆయన తల మీద నుంచి కిందకి పడిపోతది. ఆ మొగలి పువ్వు బ్రహ్మని చూసి అంటది, నేను చాలా కాలం నుంచి కూడా పైనుంచి పడుతూనే ఉన్నాను. దీని యొక్క అగ్రస్థానం అనేది నాకు తెలీదు. దీని అగ్రస్థానాన్ని కనుక్కోవాలనే కోరికను నువ్వు అధిగమించుకుంటే బావుంటుంది అని అంటది. అప్పుడు బ్రహ్మ, నేను ఈ లోకాల్ని సృష్టించిన వాడిని, ఆపత్కాలంలో ఉన్నాను. ఆపదొచ్చినప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయాలి కదా! నువ్వు ఏం హెల్ప్ చేస్తావు అంటే, విష్ణువు దగ్గరికి వచ్చి నేను ఈ అగ్నిస్తంభం యొక్క అగ్రస్థానాన్ని కనుక్కున్నానని చెప్పి సాక్ష్యం చెప్పు అని అంటారు. అప్పుడు ఆ కేతకి పుష్పం ఒప్పుకుంటది. విష్ణు దగ్గరికి బ్రహ్మగారు ఈ మొగలి పువ్వుతో కలిసి వెళ్తారనమాట. అప్పుడు మొగలి పువ్వు సాక్ష్యం చెప్తది. బ్రహ్మగారు అగ్రస్థానాన్ని కనుక్కున్నారు అని చెప్పి. అప్పుడు విష్ణువు నిజంగానే బ్రహ్మగారు అగ్రస్థానాన్ని కనుక్కున్నారని అనుకుని బ్రహ్మగారికి పూజలు చేయడం మొదలుపెడతారు. ఆయన్ని పూజిస్తారు. శివుడు అప్పుడు నిరాకార రూపమైన ఈ అగ్నిస్తంభం నుంచి సాకార రూపంలోకి వచ్చేసి రూపాన్ని ధరించి సత్యము చెప్పిన విష్ణుమూర్తిని చూసి చాలా సంతోషించి ఈశ్వరుడు విష్ణుమూర్తికి ఒక వరం ఇస్తాడు. భూలోకంలో అతనితో సమానంగా, శివుడితో సమానంగా విష్ణువునికి కూడా క్షేత్రాలు వస్తాయని చెప్పి ప్రజలందరూ కూడా శివునితో సమానంగా విష్ణువునికి కూడా పూజలు చేస్తారని చెప్పి వరాన్ని అందిస్తారు. అందుకు విష్ణుమూర్తి చాలా సంతోషిస్తారు. అసత్యం ఆడిన బ్రహ్మ యొక్క అహంకారాన్ని అణిచివేయాలని చెప్పి శివుని యొక్క మూడవ కంటి నుంచి భూమధ్య మార్గం అంటే ఐబ్రోస్ మధ్య నుంచి భైరవుడిని సృష్టిస్తాడు. అప్పుడు భైరవుడు నేను ఏం చేయాలి, అసలు నేను ఎవరిని అని చెప్పి శివుణ్ణి అడుగుతాడు. అడిగినప్పుడు నువ్వు చాలా భయంకర రూపంలో ఉంటావు కాబట్టి నీకు భైరవుడు అని పేరు వచ్చింది. యముడు కూడా నిన్ను చూసి భయపడతాడు కాబట్టి నీకు కాలభైరవుడు అని పేరు కూడా ఉంది. నువ్వు దృష్టుల్ని సంహరిస్తావు, భక్తుల యొక్క పాపాలని భక్షిస్తావు అని చెప్పి శివుడు చెప్తాడు. శివుడు ఆజ్ఞ మేరకు అసత్యం ఆడిన బ్రహ్మదేవుని యొక్క 5వ ముఖాన్ని నరకడానికి బయలుదేరుతాడు భైరవుడు. బ్రహ్మ యొక్క 5వ ముఖాన్ని భైరవుడు నరికేస్తాడు. బ్రహ్మ యొక్క మిగిలిన ముఖాన్ని కూడా నరకడానికి సిద్ధమవుతాడు భైరవుడు. అప్పుడు బ్రహ్మ చాలా వణికిపోయి భైరవుడి కాళ్ళ మీద పడతాడు. విష్ణుమూర్తి కూడా చాలా దయతో శివుని పాదాలపైన పడి, అయ్యా మీకు చాలా దయ ఎక్కువ, క్షమించండి బ్రహ్మగారిని అని చెప్పి అడుగుతాడు. అప్పుడు శివుడు భైరవుడిని వెనక్కి వచ్చేయమని చెప్తాడు. ఓ బ్రహ్మ, నువ్వు అసత్యాన్ని పలికి మోసం చేశావు. అందుకని నీకు ఈ భూలోకంలో ఎటువంటి క్షేత్రములు, దేవాలయములు, ఉత్సవాలు అసలు ఉండవని చెప్పి అంటాడు. అప్పుడు బ్రహ్మ అతన్ని విడిచిపెట్టినందుకు చాలా ఆనందంతో నా శిరస్సుని ఖండించడాన్ని కూడా నేను వరంగా భావిస్తున్నాను తండ్రి అని చెప్పి ఈశ్వరుణ్ణి అంటారు. నువ్వు చాలా దయగలుడివి అని చెప్పి ఈశ్వరుడికి చెప్తాడు. అప్పుడు ఈశ్వరుడు, ఓ బ్రహ్మ, నువ్వు లోకభారాన్ని వహించు, నువ్వు లోకపాలకుడివి, నువ్వు గనక నశిస్తే ఈ లోకాలన్నీ కూడా రాజ్యాన్ని పాలించే రాజు లేక అల్లకల్లోలం అవుతాయి. కాబట్టి నిన్ను విడిచిపెడుతున్నాను. నీకు ఒక
వరం ఇస్తున్నాను. అది ఏంటంటే అగ్నిష్టోమం, దర్శ మొదలైన యజ్ఞాలన్నిటిలో కూడా నీది గురుస్థానము. ఎన్ని దక్షిణలు ఇచ్చినా సరే నువ్వు లేని ఈ యజ్ఞాలు నిష్ఫలం అని చెప్పి వరమిస్తాడు. అలా బ్రహ్మకు వరాలిచ్చిన ఈశ్వరుడు మొగలి పువ్వుని చూసి, నువ్వు అబద్ధపు సాక్ష్యం చెప్పావు కాబట్టి నువ్వు అసలు పూజకు పనికిరావు అని చెప్పి ఈశ్వరుడు అంటాడు. ఈశ్వరుడు అలా అనగానే దేవతలందరూ మొగలి పువ్వుని ఈశ్వరుడి దగ్గర నుంచి తీసేస్తారు. నువ్వు ఎప్పుడూ ముడుచుకునే ఉంటావు అని చెప్పి చెప్తాడు. మొగలి పువ్వు అప్పుడు, అయ్యా ఈశ్వర, నేను నిన్ను దర్శించాను, అలాంటి నాకు పాపం ఎక్కడిది అని చెప్పి అంటుంది. ఈశ్వరుడు, నా మాటే సత్యము, నువ్వు పూజకు పనికిరావు అని అంటాడు. కానీ మొగలి పువ్వుకు ఒక వరాన్ని ఇస్తాడు. అది ఏంటంటే, మొగలి పువ్వు ఈ భూలోకంలో ఉన్న అన్ని పుష్పాల కన్నా ఆరోగ్యవంతమైన పువ్వు అని చెప్పి వరాన్ని ఇస్తాడు మొగలి పువ్వుకి ఈశ్వరుడు. అలాగా బ్రహ్మ విష్ణువులకి ఇంకా మొగలి పువ్వుకి వరాలు ఇచ్చిన తర్వాత శివుడికి బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కలిసి వింజామరాలు ధూపదీపాలతో పూజలు చేస్తారు. అప్పుడు శివుడు చాలా సంతోషంగా ఉంటాడు. ఆ పూజలన్నీ అందుకున్న ఈశ్వరుడు చాలా సంతోషిస్తాడు. సంతోషించి ఈరోజు చాలా మంచి రోజు, ఈరోజు చాలా పుణ్యదినము అని అంటాడు. ఈరోజు శివరాత్రి అనే నామంతో ఖ్యాతిని పొందుతుంది అని శివుడు అంటాడు. ఈరోజు లింగాన్ని కానీ మూర్తిని కానీ అర్చిస్తే సంవత్సర ఫలం వస్తుంది అని చెప్పి శివుడు అంటాడు. ఈరోజు శివుని యొక్క దయ చాలా ఎక్కువగా ఉంటుంది అని కూడా శివుడు చెప్తాడు. నేను అగ్నిస్తంభంలా ఇక్కడ వెలిశాను కాబట్టి ఈ క్షేత్రానికి అరుణాచలం అని పేరు వస్తుంది అని చెప్పి చెప్తాడు. ఇక్కడ చేసిన అర్చనలకి, దానాలకి, పూజలకి 1,000,000 రెట్లు ఫలం ఉంటుందని కూడా చెప్తాడు ఈశ్వరుడు. ఆది అంతాలు లేకుండా వెలిసిన ఈ లింగము ప్రజలు పూజలు చేయడానికి అనుకూలంగా ఉండే విధంగా చిన్న లింగముగా అరుణాచల క్షేత్రంలో వెలుస్తుంది. ఈ లింగాన్ని దర్శించి స్మృశించి అర్చించిన వాళ్ళకి 1,000,000 రెట్ల ఫలితం, ఇంకా చాలా పుణ్యం వస్తుంది, వాళ్ళకి పునర్జన్మ కూడా ఉండదని చెప్పి శివుడు అంటాడు.